కోహినూర్ లాంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన డైమండ్ మన తెలుగు నేలపై దొరికింది అని మీకు తెలుసా? 13th సెంచరీలో గుంటూరులోని కొల్లూరు గనుల్లో మొట్టమొదటిసారి కోహినూర్ డైమండ్ ని గుర్తించారు. తర్వాత ఇది కాకతీయాస్, మొఘల్స్, పర్షియన్స్, ఆఫ్ఘన్స్, సిఖ్స్, బ్రిటిషర్స్ ఇలా ఎంతో మంది పాలకుల చేతులు మారుతూ వచ్చింది. చివరగా బ్రిటిషర్స్ సిక్కుల్ని ఓడించి లాహోర్ ఒప్పందం ప్రకారం మహారాజా దులీప్ సింగ్ నుంచి దీనిని సొంతం చేసుకున్నారు. తర్వాత 1850లో ఇది బ్రిటన్ కు అధికారిక బహుమానంగా వెళ్లింది. దీనిని ధరించిన వారు ప్రపంచాన్నే శాసిస్తారని, అలాగే అంతకు మించిన దారుణమైన మరణాన్ని చూస్తారని చరిత్రకారులు చెబుతున్నారు. అందుకే దీనిని బ్రిటిష్ రాజవంశంలోని పురుషులు కాకుండా స్త్రీలు ధరిస్తూ వచ్చారు. బ్రిటిషర్స్ కోహినూర్ ను తీసుకునేటప్పుడు దులీప్ సింగ్ వయసు కేవలం 10 సంవత్సరాలు కావడంతో చట్టబద్ధంగా దీనిని బలవంతపు దోపిడీగా భావిస్తూ కోహినూర్ ను తిరిగి ఇవ్వాలని ఇప్పటి వరకు భారత ప్రభుత్వం 6 సార్లు బ్రిటన్ కు లేఖ రాసింది. కానీ బ్రిటన్ ప్రభుత్వం మాత్రం దీనిని తిరస్కరిస్తూ వచ్చింది. ప్రస్తుతం ఇది బ్రిటన్ లోని టవర్ ఆఫ్ లండన్ లో ఉంది. ఇలాంటి కొత్త కొత్త అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.